నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. మన అందరికీ తెలుసు, గత 3 నెలల క్రితం మనం ఈ ఆదరణ 3 ఏ విధంగా చేయాలనేసి మంత్రి గారు కొల్ కార్పొరేషన్ చైర్మన్ని డైరెక్టర్లు పిలిపించి మనం అందరం కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నాయకత్వంలోని మంత్రి గారి ఆధ్వర్యంలో బీసీలకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను, కుల కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా నియమించారు. కాబట్టి మనందరం కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో బీసీకి సేవ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు అంశం మన మంత్రి గారు చెప్పారు, ఏ విధంగా ఆదరణ అమలు చేసుకోవాలి. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, సబ్సిడీపై బీసీ రుణాలు ఇవ్వటం, అలాగే బీసీ భవనాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి భవనం దగ్గర జ్యోతిరావు పూలే ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ అంశాలు కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందామనేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందామనేసి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలం అంటే షార్ట్ టైంలో అనుకున్నాం చైర్మన్ అందరితో కూర్చొని మనం అందరం ఒక మంచి మీటింగ్ జరుపుకొని మన డిపార్ట్మెంట్ ద్వారాను మీ కార్పొరేషన్ల ద్వారాను మొన్నటి రోజున బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్నాం. మరి బీసీ చైర్మన్లతో కూడా మాట్లాడి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు మాకు దశ ఆదేశించారు. ఫస్ట్ మీరు కుల సంఘాలతో పెట్టుకోండి, తర్వాత బీసీ సంఘాలతో పెట్టుకోండి, మళ్ళీ చైర్మన్లతో ఫైనల్గా చైర్మన్లతో కూడా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెడదామన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కావడానికి ముఖ్యంగా మనం ఎన్నికల సమయంలో మన యువగల మన నేత మరి మన పవన్ కళ్యాణ్ గారు బీసీల రక్షణ చట్టం గురించి హామీ ఇచ్చారు. ఆ బీసీల రక్షణ చట్టం గురించి మనం ఏ విధంగా అయితే ఒక రూపకల్పన చేశారో అది కూడా మీతో అధికారులు మనం అంతా డిస్కస్ చేసుకొని ఏమైనా మీ అభిప్రాయాలు కూడా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద బీసీ రక్షణ చట్టం ఒకటి. అదే విధంగా కూడా మరి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమం ఏప్రిల్ 11న ఉంది. దాని గురించి కూడా మీ అందరితోనూ, ఎందుకంటే అందరికీ స్ఫూర్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి గురించి కూడా మీతో డిస్కస్ చేద్దాం చైర్మన్లతో. అది ఒకటి. అంతేకాకుండా మరి ఆదరణ 3 గతంలో మనం మాట్లాడుకున్నాం, మరి ఇప్పుడు ఫైనల్గా కొన్ని సెలెక్ట్ చేశారు. దాని మీద కూడా చైర్మన్లతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అయితే క్లారిటీగా ఇప్పుడు ఆదరణ 3 మీ చేతుల మందిగానే అంటే చైర్మన్లు ద్వారానే జనాభా దామాసా ప్రకారం జరగాలనేది ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. అధికారులు కూడా ఏ విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, లోకల్ ఎమ్మెల్యేస్ ఎట్లా ఏంటి ఇంకా దాన్ని అందరితో ఫీడ్బ్యాక్ తీసుకొని దాని కార్యాచరణ ముందుకు తీసుకెళ్దాం అనేది ఒక విషయం. మరి అంతేకాకుండా 34% లోకల్ బాడీ రిజర్వేషన్ కూడా దానికి కూడా విషయం కూడా మీతో చర్చించాలి. మరి ఆ విషయంలో గురించి మీతో చర్చించి మరి అతి తక్కువ కాలంలోనే మనం ఆ కార్యక్రమంలో మేజర్గా మనకి ఆదరణ ప్రోగ్రామ్ సంబంధించి అప్పుడు మనకి కొన్ని కీలకమైన సూచనలు కొందరు సభ్యులు కానీ అలాగే చైర్మన్స్ కానీ మనకు చేయడం జరిగింది. వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని మనకి లోతైన అధ్యయనం చేసే క్రమంలో మనము ఇప్పుడు ఆదరణకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో అలాగే ఇతర అంశాలు అంటే మనకి బీసీ కులాలకు సంబంధించిన మనకి ఇతర అంశాలు, వాళ్ళకు ప్రయోజనాలు, వాటి మీద డిస్కస్ చేయడానికి మరొకసారి ఈరోజు చైర్మన్ అనంతకుమారి గారికి అలాగే బీసీ